షర్మిల గారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం అనేది ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇది చాలా మంచి పథకం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్. దీన్ని ఖండించాలి, ఆరోగ్యశ్రీ పథకం ఆగిపోతుంది బిల్స్ రాక అని చెప్పేసి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చివరిసారిగా సెప్టెంబర్లో ఆరోగ్యశ్రీ పథకం బిల్స్ పే చేశారని, అప్పటి నుంచి బిల్స్ పే చేయలేదని చెప్పేసి, ఆయన నిజమైన వారసులు అయితే ఇలా ఎందుకు చేస్తారని చెప్పేసి, అలా ఎందుకు చేస్తారు అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఒక విషయం షర్మిల గారు, మురిచిపల్లి షర్మిల గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ దిగిపోయే టయానికి లాస్ట్ 3 years అంటే 2016, 17, 18, 19 బిల్స్ పెండింగ్ పెట్టిపోయారు. బసవ తారకం హాస్పిటల్ బిల్తో సహా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారు. సో కరోనా టైంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని